కడప జిల్లా ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం. ప్రభుత్వోద్యోగైన అధికార పార్టీ కరపత్రాల పంపిణీ అంటూ వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ కార్యకర్తలే వస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డిపై ఎట్టకాలకు వేటుపడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయన సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని హెచ్చరించింది. వెంకటరామరెడ్డి మొదటి నుంచి ప్రభుత్వోద్యోగులా కాకుండా వైకాపాకి అధికార ప్రతినిధులు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తనే హైలైట్. ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకోవడం తప్పేం లేదు. పోతే భీమిలీలో వైకాపా ఖాళీ, తెలుగుదేశం పార్టీలోకి ఉధృతంగా వలసలు, అవంతి వైఖరితో విసిగిపోయిన వైకాపా నేతలు కార్యకర్తలు, వైకాపా అగ్రనేతల అరాచకాలు, భూదోపిడీతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, 5 ఏళ్లలో విధ్వంసమే తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా, తెలుగుదేశం పార్టీకి ఘన విజయం ఖాయమని అంచనాలు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేసినట్టున్నారు. మరి ఇది పెయిడ్ ఆర్టికల్ అయి ఉంటుంది. ఎందుకంటే గెలుస్తుంది ఒక పార్టీ అని ఒక పత్రిక రాయడం బిగిన్ చేసింది అంటే అది సాక్షి రాసుకుందంటే అలా సొంతది. ఇక్కడ ఈనాడు రాస్తోంది, అది కూడా ఒక నియోజకవర్గం వారిగా రాస్తోంది అంటే పెయిడ్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఇదివరకు గెలిచేస్తారన్నటువంటి కోణంలో రాసి దానికి పైన పెయిడ్ ఆర్టికల్ అని రాయాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా డబ్బులు తీసేసుకుని పెయిడ్ అని రాయకుండా ఇట్లాగా స్టార్ట్ చేసినట్టున్నారు. రాబోయే రోజుల్లో ఇక ప్రతి నియోజకవర్గంలో డబ్బులు ఇచ్చినటువంటి వాడు అయితే అందులో మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇస్తే తీసుకోరు, టీడీపీ జనసేన బీజేపీలు ఎవరైనా డబ్బులు ఇస్తే కనుక అది తీసుకుని వాళ్ళు గెలుస్తారు అని స్టోరీలు మాత్రం రాసేందుకు ప్రిపేర్ అయినట్టు కనబడుతుంది. ఈ వార్త హెడ్డింగ్ చూస్తే ఇంతకుముందు ఇట్లాంటి దాన్ని అనుమతించేవాళ్ళు కదా పత్రికల్లో, నువ్వెవడరా జడ్జ్ చేయడానికి అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి ఉండేది జర్నలిస్టులని. అట్లాంటి స్టేజ్ నుంచి ఇట్లాకి మారిందంటే సంథింగ్ నడుస్తుంది. ఇకపోతే మద్యం అమ్మేది జగనే, కల్తీ సరుకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు, ప్రత్యేక హోదాను భాజపాకి తాకట్టు పెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రచారంలో షర్మిల స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఖచ్చితంగా మద్యం అమ్మేది జగనే, ఎందుకంటే జగన్ ప్రభుత్వమే కాబట్టి అమ్ముతోంది. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం చేస్తున్నాడు? రేవంత్ అమ్ముతున్నాడా? కర్ణాటకలో సిద్ధరామయ్య అమ్ముతున్నాడా? లేకపోతే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ అమ్మేవాడా ఇదివరకు? కాకపోతే ఒక ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం లిక్కర్ కుంభకోణంలో కనబడుతున్నటువంటిది అదే సందర్భంలో మన వాళ్ళే కనబడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనబడుతుంటారు, తెలుగుదేశం వాళ్ళు కనబడుతుంటారు, వైసీపీ వాళ్ళు కనబడుతుంటారు. కాబట్టి వ్యాపారంగానే ఉంది. ఇంకోటి మద్యం పోని మేము వస్తే బ్యాన్ చేస్తామని కర్ణాటకలోనన్నా తమిళనాడులో కానీ ఇది తెలంగాణలో కానీ పోని తమిళనాడు ఇలా మిత్రపక్షమైనటువంటి రాష్ట్రాల్లో చెప్తారంటే లేదు. పోనీ ఆంధ్రాలోనైనా తెలుగుదేశం చెప్తుందంటే ఇంకా తక్కువకి ఇస్తానంటారు. అదే తేడా, దాన్నే ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. లేకపోతే గులకరాయి కేసులో A2 ఎవరు, ఆ వ్యక్తి ఎవరో తేల్చకుండానే రిమాండ్ రిపోర్ట్, ఎవరినైనా ఇందులో ఇరికించే కుట్రలో భాగంగా జగన్పై రాయిదాడి కేసులో దర్యాప్తుపై అనేక అనుమానాలు. సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్ట్ చూపించారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. A1గా సతీష్ని చూపించిన పోలీసులు A2 ప్రోద్బలంతో జగన్పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ కేసులో ఎవరిని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంపైకి సతీష్ రాయి విసిరినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల తీరు ఆదరించి అనుమానాస్పదంగా ఉంది, అందుకు తగ్గట్టు రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. ఘటన జరిగే 6 రోజులైన అరకొర సమాచారంతో రిపోర్ట్ తయారు చేశారు. ఇంకా సాంకేతిక ఆధారాలను విశ్లేషించాలి, మరికొందరు సాక్షులను విచారించాలి, మరికొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాలి, కేసు దర్యాప్తు చేస్తున్న నార్త్ ఏసీపీ చెప్పారన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో